పాప లేమ్మా. అయ్యో డాక్టర్, పాపకి ఎలా ఉంది? హెడ్ బాగా ఇంజూర్ అయిందమ్మా. బ్లడ్ కూడా బాగా వేస్ట్ అయింది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నా పాప బతకాలి. పాపని మీరు రైట్ టైంకి తీసుకొచ్చారు, కానీ మేమెంత ప్రయత్నిస్తున్నా పాప ట్రీట్మెంట్కి రియాక్ట్ కావడం లేదు. ఇప్పుడు కన్నీరు పెట్టుకోవడం కాదండి. పాప ఇంట్లోంచి బయటకు వెళ్లిన దగ్గర నుంచి తిరిగొచ్చేంత వరకు ప్రతి క్షణం కనిపెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అంత జ్ఞానం ఎక్కడుందిలే? ఏదో పంతంతో పెంచడమే తప్ప ప్రేమతో పెంచడం తెలీదు. ఏ చిన్నది జరిగినా ముందు నా ఇంటికొచ్చి వార్నింగ్లు ఇవ్వడం తప్ప ఇంకొకటి తెలీదు. నా ఇంటికి ఏ సమస్య వచ్చినా అది నీ కుటుంబం వల్లే వస్తుంది. అరే, నిజం కళ్ల ముందే కనబడుతుంటే అలా మాట్లాడుతున్నావేంటి? పాపని ఉష తీసుకొచ్చిందని రాద్ధాంతం చేశావు. ఇప్పుడేమైంది? వీళ్ళేంట్రా చోట్లే దొరకనట్టు ఈ హాస్పిటల్లో పోట్లాడుకుంటున్నారు? ఏదో ఒకసారికి బుద్ధిమంతులు అయినంత మాత్రానా మీ చరిత్ర గురించి జనాలకి తెలీదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? దయచేసి మీ గొడవ ఆపుతారా? మీ పంతాలు పౌరుషాలు చూపించుకోవాల్సిన సమయమా ఇది? ముందు పాపకేం కాకూడదని కోరుకోండి. కండిషన్ చాలా క్రిటికల్గా అయిపోతుందమ్మా. పాప బ్రతకడం చాలా కష్టం. దయచేసి అలా అనకండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పాపని బ్రతికించండి ప్లీజ్. డబ్బు ప్రతిసారి ప్రాణాల్ని కాపాడలేదమ్మా. ఇదెక్కడికెళ్తుందిరా? ఎక్కడికెళ్ళినా ఈ సమయంలో ఫాలో అవ్వక తప్పదు బాస్. కర్మ. అభం శుభం తెలియని పసిపాప, దయ చూపించు. ఎన్నో కష్టాలు బాధలు అనుభవించిన నా కూతురు బతుకుందని తెలిసిన తర్వాత కూతురే ప్రాణంగా బ్రతుకుతున్నాను. నా జీవితం తెగిన గాలిపటమైనట్టు నా కూతురు జీవితం అలా అయిపోకూడదని ప్రేమ, అభిమానం, ఆప్యాయతలన్నీ నా కూతురికి దక్కాలని ఆ కుటుంబంలో వదిలేసి వచ్చాను. ఈ
రోజు నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది. నా కూతురికి ఏదైనా అయ్యిందంటే నా గుండె ఆగిపోతుంది. నా కూతురికి పునర్జన్మని ప్రసాదించు స్వామి. ఏంట్రా వీడియో కనిపిస్తుంది కానీ ఆడియో వినిపించట్లేదు? ఏముంది, ఇలాంటి సమయంలో ఇది మామూలే కదా. మామూలే అయినప్పటికీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఎవ్వరికి లేని బాధ ఈవిడికెందుకు? తల్లికి తప్ప ఇంకొకరికి ఈ ఎమోషన్ ఉండదని దీంతో మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఏం చేస్తున్నావు జానకమ్మ? మాట్లాడద్దమ్మా. ఏమైంది జానకమ్మ? శిరీషమ్మ పెదవులు కదిలిస్తుంది. ఏదో మాట్లాడాలనుకుంటుంది. ఏముంటుందమ్మా? తెలియడం లేదు జానకమ్మ. ఎవరి పేరో పిలవాలని ప్రయత్నం చేస్తుంది. పుట్టేటప్పుడు పునర్జన్మని పొందేటప్పుడు బిడ్డల పెదవుల మీద ఉండే మాటలు రెండే జానకమ్మ. ఒకటి అమ్మ, రెండు నాన్న. అమ్మా నాన్నల్నే పిలవాలనుకుంటున్నట్టుంది. నేను చెప్పింది నిజమేనా శిరీష గారు? ఏం చెప్పాలనుకుంటున్నారో మాతో చెప్పండి. మేం కూడా మీతో సరదాగా కబుర్లు చెప్తాం కదా, మాతో మాట్లాడరా? మాట్లాడుతుందమ్మా, తొందరలోనే మాట్లాడుతుందమ్మా.
ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు వాడు 100 ఏళ్లు చేసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన విషాదాలన్నీ వాడు మర్చిపోవాలి. జరిగిందంతా ఒక పీడకలనుకుని మామూలు స్థితికి రావాలి. వాడి నవ్వులు, వాడి అల్లరి మాకు కావాలి. మా పాత కార్తీక్ మాకు కావాలి. ఈ రోజు నుంచి వాడిలో మార్పు రావాలి. ఈ రోజు మా కార్తీక్ మళ్ళీ కొత్తగా పుట్టాలి. కర్పూరం వెలిగించు హారిక. కర్పూరం వెలిగించు హారిక. నా కొడుకు మామూలు మనిషి కావడం కోసం కర్పూర హారతే కాదు, నా ప్రాణాన్ని నీకు హారతిగా సమర్పించుకుంటాను స్వామి. మా కార్తీక్కి మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని ప్రసాదించు తండ్రి. గీత, నీ పూజలు తప్పకుండా ఫలిస్తాయి. బాబు నిద్రలేపుతాం రండి. అమ్మా అమ్మా, ఈ రోజు అన్నయ్యకి కుంకుడికాయ రసంతో నేనే తలస్నానం చేయిస్తాను. అన్నయ్య కోసం పాయసం కూడా నేనే చేస్తాను, సరేనా? సరే. ముందు నేను వెళ్ళి ఆట పట్టించొస్తాను, మీరుండండి. సరే. అన్నయ్య, 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 అన్నయ్య. ఆఫీస్లో లోన్ శాంక్షన్ అయింది. డౌన్ పేమెంట్ కట్టి వాడికి నచ్చిన బైక్ కొనిద్దాం, సరేనా? అలాగేనండి. అన్నయ్య ఇక్కడా లేడు. అమ్మా, నానా, అమ్మా, నానా, అమ్మా. ఏంటి? అన్నయ్య లేడు. ఎక్కడికెళ్ళాడు? బయట ఏమైనా ఉన్నాడా చూద్దామండి. కార్తీక్, అన్నయ్య, కార్తీక్, అన్నయ్య, కార్తీక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అన్నయ్య, కార్తీక్, 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 అన్నయ్య. ఏమండి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి? కార్తీక్, ఏమండి, పుట్టినరోజు నాడు మనకంటే ముందు లేచి అల్లరి చేసేవాడు ఈరోజు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరేం కంగారు పడకండి, నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. భగవంతుడా, ఏమిటి పరీక్ష? సిలువను భరిస్తూ ఉన్నా
వెలుగను కన్నులలో కలతరా చేసింది జోడగా లాలిస్తూనే జ్వాలలో తోసింది చితిమంటలోనా బతుకు కాలేనా లోకమింతేనా అమ్మా అమ్మా డాక్టర్ డాక్టర్ పాప కళ్ళు తెరిచింది. కమాన్. ఇక వాళ్ళ గోరలో వాళ్ళుంటారు. తెలుసుకున్నంతవరకు చాలు. ఇంక పదండి. ఆగండి బాస్, నాకింకా ఎక్కడో చిన్న నమ్మకం ఉంది. ఏమి నమ్మకం? వెధవలు అవుతావనే? నాన్న, ఎటు ఇంత దాకొచ్చాం, మరో అరగంట ఉండి వెళ్ళిపోదాం. ఉండు. పాప చాలా అదృష్టవంతురాలు. ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఒక రకంగా ఇది పాపకి పునర్జన్మే. ఆ దేవుడు నా మొర ఆలకించాడమ్మా. ఇంకెప్పుడూ నీకెలాంటి ఆపద రాకుండా ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు కనిపించకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అయినా నువ్వు స్కూల్ బస్సులో రాకుండా ఎవరి బైక్ మీద వెళ్ళటమేంటమ్మా? మేడం, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు పాపని కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి. మీరందరూ 1 అవర్ బయట వెయిట్ చేయండి. అదిగో మళ్ళీ వస్తున్నారు. రండి. దేవుడి దయవల్ల పాప బతికింది. జరగరాందేదైనా జరుగుంటే అందరూ ఏడుస్తూ కూర్చునేవాళ్ళు. సంధ్య పాపని మీ దగ్గర వదిలి వెళ్ళిందంటే మీ మీద ఎంత నమ్మకం ఉండకపోతే అలా చేస్తుంది. తన బిడ్డని మీరు కంటికి రెప్పలా చూసుకుంటారని, తన ప్రేమని మీరు పంచి పెడతారని, తన మమకారాన్ని, తన మాతృత్వాన్ని మీరు పాపకు అందిస్తారని మీ దగ్గర వదిలి వెళ్ళింది. ఇప్పుడు సంధ్యకి ఈ విషయం తెలిస్తే ఎలా తట్టుకుంటుంది? పాపకి జరగరాందేదైనా జరుగుంటే ఆ సంధ్య గుండె ఆగిపోతుంది. అదేంట్రా అలా మాట్లాడుతుంది? చివర్లో ఈ ట్విస్ట్ ఏంటి?
వినింది చాలు, ఇక పదండి. దయచేసి ఇంకోసారి ఇలా చేయకండి. ఎలాంటి వాళ్ళనైనా ప్రేమ మార్చేస్తుందని, ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళని చేసేస్తుందని ఈ రోజు తెలుసుకున్నాను.